125K అయితే బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తా. ఈ వీడియోని అయితే ఎపిక్ సేల్ అయితే వస్తుంది మీకైతే ఫ్లిప్కార్ట్లో అయితే మంచి ఫోన్స్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకైతే చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P4 Ultra. ఇదైతే మీకు ఆఫర్స్తో కలుపుకొని 24-25 మధ్యలో నడుస్తుంది. వితౌట్ ఆఫర్స్ అయితే 26,000 అయితే ఉన్నది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ i350 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. 13 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. బీజిఎం అయితే మీకు 90 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఈ ఫోన్లో. గేమ్స్ కూడా మీరు అయితే ఆడుకోవచ్చు. 6.83 inches 1.5K డిస్ప్లే ఇచ్చిల్లు. AMOLED డిస్ప్లే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. డిస్ప్లే కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే చేసి ఈ ఫోన్లో. హ్యాప్టిక్స్ కూడా ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. రియల్మీ 7 మీద రన్ అవుతుంది. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది ఈ ఫోన్లో. 8 hours అట్లా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. IP68 69 రేటింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. 50 MP మెయిన్ కెమెరా ఇచ్చింది బ్యాక్ సైడ్ అయితే. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. పోర్ట్రేట్ 1 పోర్ట్రేట్ 2 కొన్ని శాంపుల్స్ అయితే వేసిన. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ GT30. ఇది కూడా బెటర్ ఫోన్ అని నేనైతే మీకైతే చెప్తా. కరెంట్ ప్రైస్ అయితే ఆఫర్స్ అయితే 19,000 అట్లా ఉన్నది. ఇంకా మీరు 256GB మోడల్ అయితే తీసుకుంటే ఆఫర్ ప్రైస్ అయితే మీకు అయితే 21,000 ఉన్నది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 2.2 మీద రన్ అవుతుంది. 9 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. BGM అయితే మీకు 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే యూనిక్ అయితే ఉంటుంది. గేమింగ్ డిజైన్ అయితే ఇచ్చిల్లు బ్యాక్ సైడ్ అయితే. దీంట్లో కూడా 6.78 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 5500 mAh బ్యాటరీ అయితే ఉన్నది ఫోన్ లో మీకైతే. 2+3 years Android అప్డేట్స్ వస్తాయి ఇంకా ఈ ఫోన్ లో మీకైతే. IP64 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. నెక్స్ట్ iQOO Z10R Vivo T4R రెండు ఫోన్స్ అయితే సేమే, కాకపోతే పేరు అయితే డిఫరెంట్ అయితే ఉన్నది. అయితే 23,000 అయితే ఉన్నది అమెజాన్ లో మీకైతే. దీంట్లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. 7 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. BGM అయితే మంచిగా హ్యాండిల్ చేస్తుంది ఈ ఫోన్ అయితే. 6.67 inches FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చింది. దీనిలో డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చింది ఈ ఫోన్లో మీకైతే. యాప్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ ఫోన్లో మీకైతే. 5700 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది ఈ ఫోన్లో. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన 1x 2x పోర్ట్రేట్ 1x పోర్ట్రేట్ 2x కొన్ని శాంపుల్స్ అయితే వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే మీకైతే. ఇంకా 1 year Android అప్డేట్ 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. IP68 69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo K13. ఇదైతే 21-22 మధ్యలో నడుస్తుంది ఆఫర్ ప్రైస్ అయితే. Snapdragon 6 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 3.1 మీద వస్తుంది ఫోన్ అయితే మీకైతే. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. ఇంకా 1 year Android అప్డేట్ 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. BGM అయితే మీకు 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో 6.67 inches FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ అయితే ఇచ్చిల్లు. డిజైన్ అయితే మీకు అయితే ఇట్లా అయితే ఉంటుంది. దీనికి కూడా కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఈజీగా మీకు అయితే ఫుల్ వర్కింగ్ అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ అయితే చేయండి మీరైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Motorola H70 Fusion. ఇదైతే మీకు ఆఫర్ ప్రైస్ అయితే 25,000 అట్లా అయితే ఉన్నది మీకైతే. వితౌట్ ఆఫర్స్ అయితే 30,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. మీకైతే వెగాన్ లెదర్ అయితే ఇచ్చిల్లు బ్యాక్ సైడ్. దీంట్లో 30,000 కి వర్తా కదా అని మీరే డిసైడ్ అయితే చేసుకోండి. దీంట్లో Snapdragon 7 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉన్నది మీకైతే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. దీంట్లో కూడా 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 140 photos రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది ఈ ఫోన్ లో మీకైతే. స్క్రీన్ ఆన్ టైం అయితే ఒక 6-7 hours అయితే వస్తుంది. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. 1x పోర్ట్రేట్ 2x ఫొటోస్ అయితే మీకు బాగానే వస్తున్నాయి. ఫొటోస్ కూడా కార్డ్ డిస్ప్లే అయితే ఇచ్చింది ఫోన్ లో మీకైతే. కొంచెం బ్లోడ్ వేర్ అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ డిలీట్ అయితే చేసుకోవాలి. 3+5 years Android అప్డేట్స్ అయితే వస్తాయి. ఒకసారి ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, చాలా కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.